తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2025 డైరీని ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మారెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు బట్టి విక్రమార్కను కలిశారు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సతీష్ రెడ్డి, పి ఇంద్రసేనారెడ్డి, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామ సభ లిస్టులో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. జనవరి 26న 4 పథకాలు ప్రారంభం కానున్నాయన్నారు మంత్రి. మొదట అత్యంత పేదవారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు మంత్రి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు రాలేదు, నాకు రాలేదు అని అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నిన్న గ్రామ సభ ఇక్కడ జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు 10 సంవత్సరాలు ఎలగబెట్టినప్పుడు ఏమి ఎలగబెట్టారో చెప్పాల్సిందే. ఆ సభలో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు కోసం తపనపడి చేస్తుంటే ఏదో మైకుంద కదా అని పిచ్చి పిచ్చి అవాక్కులు చెవాక్కులు పేలితే తాటాకు చప్పుళ్లకేమీ ఈడ ఉండదు. ఈ ప్రభుత్వం అతిగా మాట్లాడే దానికంటే మీరు 10 సంవత్సరాలు ఏడ్చినప్పుడు ఏమి ఏడ్చారో చూపించండి. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడు ప్రభుత్వం, పేదోడు కోసం చేసే ప్రభుత్వం. చేతనైతే సహకరించండి, చేత కాకపోతే ఈ మంచిని చూసి మీరు ఇది జీర్ణించుకోలేకపోతే మూసుకొని కూర్చోండి. తప్పులు వచ్చాయనో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని తెలుపుకుంటూ